ఆర్కిటిక్లో ఉత్తర ధ్రువాన్ని, అంటార్టికాలో దక్షిణ ధ్రువాన్ని, ఇప్పుడు ఆఫ్రికాలో భూమధ్య రేఖని స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చూడవలసిన సబ్జెక్టు అక్షాంశాలు, రేఖాంశాలు ఆఫ్రికాలో భూమధ్య రేఖని. వెల్కమ్ టు ఉగాండా. అదిగా ఇలా తిరుగుతుంది చూసారా. వెల్కమ్ టు లేక్ విక్టోరియా యుగాండా. మీరు చూసుకుంటే ఉగాండాకి రిచెస్ట్ మ్యాన్ ఎవరు అనుకున్నారు? మన సుధీర్ బాబు. అతిపెద్ద ధనవంతుడు మన ఇండియా సుధీర్ బాబు. మంచి సబ్జెక్టు పూర్తిగా చూడండి, పిల్లలకు చూపించండి. అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖలో 10 మార్కుల క్వశ్చన్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఆఫ్రికా యాత్ర మొదలైందండి. ఇప్పుడు మనం ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశంలోని రాజధాని కంపాలాలో ఉన్నాం అనమాట. సో హాయ్. హలో, హౌ ఆర్ యు? మై నేమ్ ఇస్ తన్యా. నమస్తే, బాగున్నారు. నమస్తే, బాగున్నారు చెప్పింది. ఇప్పుడు మనం మొట్టమొదటి ప్లేస్ స్వామినారాయణ టెంపుల్లో ఉన్నాము. తర్వాత తిను ఈ రాజధాని కంపాలని చూపిస్తుంది, మనం చూద్దాం, బాగా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఆఫ్రికా యాత్ర దిగ్విజయంగా ముందుకెళ్ళాలని చెప్పి దేవుణ్ణి దండం పెట్టుకొని మొత్తం స్టార్ట్ చేద్దాం. ఓకే, గట్టిగా లైక్ కొట్టండి. రెండు గుళ్ళోకి అలవ్ లేదు, చెడ్డీలు ఉన్నాయి కదా. గుడి అయితే చాలా చాలా బాగుంది. చెడ్డీలు ఉండడం వల్ల నన్ను అలవ్ చేయలేదు రెండు గుళ్ళోకి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ అనమాట. ఓ మామూలుగా లేదనమాట, అంటే హాట్ స్పాట్. మొత్తం షాపులు ఏంటి, దుకాణాలు ఏంటి, బాగుంది సిటీ అయితే. అమ్మా ఉగాండా వరల్స్ ఇప్పుడు ఏ మార్కెట్కి వచ్చాం? ఇట్స్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఉగాండా. ఓకే, మీరు చూసుకుంటే మార్కెట్ చాలా పెద్దదండి. మామూలుగా లేదు. సామాన్లు, బట్టలు అన్నిటితోని చూసుకుంటే సెకండ్ హ్యాండ్ బట్టలు, కొత్త బట్టలు, బ్యాగులు, దొరకని వస్తువు అంటూ లేదు. అన్నీ ఉన్నాయి. బాగుంది. ఫ్రీ. అన్ని పచ్చి చేపలండి, ఎండిపోయిన చేపలని ఇలా. దిస్ ఈస్ ద బర్నింగ్ రైట్, బొగ్గులో పెట్టి చేస్తారు. అన్నీ చాలా బాగున్నాయి. ఎంత బాగుందో. నైస్ మ్యాన్. ఉగాండా ఫిష్ అలా తినడమే, కూర వండుకొని చాలా బాగుంటుంది స్నాక్స్ కింద. మొత్తం ఇదంతా వెజిటేబుల్ మార్కెట్ అనమాట. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతున్నారు. బాగుంది. ఇది కూడా చాలా పెద్దది. పప్పు దినుసులు చూసుకుంటే చాలా రకాల బొబ్బర్లు, బియ్యం చూడండి మనలాగే బియ్యం, అన్ని మసాలాలు, అల్లం, టీ ఎక్కువ పండిస్తారు. కాఫీ కూడా ఎక్కువ పండిస్తారు. నేను కాఫీ తీసుకున్నాను. దాల్చిన చెక్కలు చూడండి ఎంత ఉన్నాయో, పెద్ద ఉన్నాయి. ఓడి అమ్మ, ఇది నిజమైన దాల్చిన చెక్క అంటే. మీరు తింటారు కదా, ఇది డూప్లికేట్. ఇది నిజమైన దాల్చిన చెక్క ఎలా ఉండాలి, ఎంత పెద్దది ఉందో. ఇది నిజమైన దాల్చిన చెక్క. బాగుందే. కాఫీ పొడి అన్నీ చాలా బాగున్నాయి. షాజీరా, నల్లజీరా అంటారు కదా, యాలకులు అన్నీ బాగున్నాయి. అంత ఈజీ కాదు తెలుసా రికార్డ్ చేయడం. అందరికీ ఇంగ్లీష్ వచ్చు. అందరూ ఇలా జాతీయ భాష ఇంగ్లీషు సోహులి. బ్రిటిషర్స్ పరిపాలించారు కాబట్టి చాలా కష్టంగా రికార్డ్ చేశాను. అంత ఈజీగా కాదు రికార్డ్ చేయడం. చూడండి దుంపలు మార్కెట్ ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కబకాకా ప్లేస్కి వెళ్తున్నాం అండి ఇప్పుడు, ఉగాండా యూనివర్సిటీతోని. ఓకే, లెట్స్ గో. కబకాకా రైట్, కబకాస్ ప్లేస్. ఓకే, adunay yo potindal kunan jok borom nan ellela dunay. మామూలుగా లేదు సవక. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 20 రూపాయలు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఇదేంటమ్మా? కబకా ప్యాలెస్. ఈ పాపకి వేరే జీవుడు చెడ్డీ ఉందని చెప్పి వాళ్ళు ఫుల్ పెద్ద బట్టలు ఇచ్చారనమాట కప్పుకోవడానికి. ఈ ప్యాలెస్కి చాలా చరిత్ర ఉంది. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఒక భయంకరమైన క్రూరుడు మన అదీ అమీన్ గురించి చెప్తాను, వినండి. నరరూప రాక్షసుడు, భయంకరమైన ప్రపంచంలోని అతిపెద్ద నియంత మన అదీ అమీన్ దాదా. వీడు స్వతహాగా బ్రిటిష్ ఈ దేశాన్ని ఉగాండాని బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు మనోడు ఉండేవాడు అనమాట. సో వాళ్ళ దగ్గర అన్ని మెలకువలు నేర్చుకుని వాళ్ళకి దాసులాగా ఉంటే మనోడిని బాగా పెద్ద ర్యాంకింగ్లో ఆఫీసర్గా, ఆర్మీ ఆఫీసర్గా చేస్తే మనోడు ఏం చేశారంటే స్వతంత్రం వచ్చాక
మనోడు సడన్గా ఏం చేశాడు తెలుసా, నరరూప రాక్షసుడు అంటే మనుషుల్ని చంపిన అంటే మనుషుల్ని ఎలా చంపాలో ప్లాన్ చేసేవాడు. అంటే మనుషుల్ని ఎలా చంపాలో ఒక ఎత్తుగా లేసి దొరికినట్లు చంపేసి నియంతగా మారిపోయాడు. వెల్కమ్ టు అమీన్ మరణాలయం. అంటే ఇక్కడ మనుషుల్ని తీసుకొచ్చి చంపేసేవాడు. అసలు ఏంటంటే మనోడు స్వతహాగా 7 అడుగులండి, ఇంత దెబ్బలాగా ఉండి అంతలా ఉంటాడండి. ఇది అమీన్ గాడు. సో బ్రిటిషర్స్ కుక్కలా ఉండి స్వతంత్రం వాళ్ళు ఇచ్చేసాక మనోడు ఏం చేశాడంటే అప్పుడున్న పర్సన్ని చంపేసి రానివ్వకుండా నియంత్రణ అయిపోయి నేనే ప్రెసిడెంట్ అని తనకు తానుగా ప్రకటించేసుకొని ఇంకా మనుషుల్ని చంపడం మొదలుపెట్టాడు. అది ఆ సొంత ఉంది కదా, అది సీక్రెట్ ఛాంబర్. ఇక్కడ రాశారు చూడండి, సీక్రెట్ ఛాంబరు. 1970లో మనోడు చేసిన మారణ హోమం ఎవడు చేసి ఉంటాడు. కొన్ని లక్షల ప్రాణాలు తీసాడు. వాడికి ఇష్టం ప్రాణాలు తీయడం ఒక హాబీ అట ఆ రోజుల్లో. సో లోపల తీసేవాడు సీక్రెట్గానే. చచ్చిపోయాక చూపిస్తాను. ఇదేనండి సీక్రెట్ ఛాంబరు. ఒక్కొక్క ఛాంబర్లో 100 మందిని పెట్టేసేవాడు. 100 మందిని 5 ఛాంబర్లు ఉన్న 500 మందిని పెట్టేవాడు. ఇదంతా నీళ్ళు పెట్టేసేవాడు. ఇక్కడ దీనికి కరెంట్ షాక్లు ఇచ్చేసేవాడు. అక్కడ లోపలిని చంపేసి పారేసేవాడు. అంతే, చంపడం ఇష్టం. ఆ చచ్చిపోయిన శవాలతో మాట్లాడేవాడు మనోడికి. అదో పిచ్చి ఉంది, సైకో టైప్ అనమాట. మెంటల్ స్టెబిలిటీ లేదు. బాక్సింగ్ కొట్టి బ్రెయిన్ కదిలిపోయినట్లు ఉంది, పిచ్చోడు అయిపోయాడు. అసలు ఆడి గురించి చదువుకుంటే నరాలు బద్దలైపోతాయి. అటువంటి అసలు అందరూ మనం కిమ్మే అనుకుంటాం కానీ ఏది ఈ నియంత, కానీ అసలు ఆడి గురించి చెప్తే ఆఫ్రికా భయపడిపోద్ది అంత. చూడండి ఇప్పటికే ఉన్నాయి అలాగా. సో మనోడు స్వతహాగా ముస్లిం అనమాట. ఒకరోజు మనోడికి కల్లోని అల్లా కనబడి భారతీయుల్ని మిగతా విదేశీ వాళ్ళని ఏషియాని పంపించమని చెప్పారట అల్లాదేవుడు. వచ్చారంటే ప్రజలకు చెప్పారు. సో మొత్తం అందరినీ దొరికినట్లు కొంతమందిని చంపేశారు, కొంతమంది భయంతో పారిపోయారు. ఆ రోజుల్లో 1980లోని మొత్తం 70 నుంచి 80 వరకు పారిపోయారు అందరూ. మొత్తం దేశం గురించి అందరూ పారిపోయారు. అది మనోడు చేసిన ఘనకార్యం. ఎప్పటికీ మనోడిని ఏమైనా మనోడు ఖురాన్ పేరు చెప్పుకొని చాలామందిని లేపేశాడు. అబ్బా, అది మహాపాపం. ఖురాన్లో ఎక్కడ చెప్పలేదు మనుషుల ప్రాణాలు తీయమని. ఇప్పటికే ఆడి గురించి ఏమైనా కొంత ఇక్కడ కొంత ముస్లిమ్స్ మనల్ని తిడతారు. ఆయన ఒక మాట అనేవారు. ఎనీవే, ఇది మనోడి కథ. ఏంటి రాక్షసుడు ఏమయ్యాడంటే తర్వాత ప్రజలందరూ తరిమేశారు దేశం వదిలి. ఆ తర్వాత మంచి ప్రెసిడెంట్ వచ్చాడు 1980లో. ఆ వచ్చిన ప్రెసిడెంట్ మళ్ళీ పోయిన భారతీయులందరినీ వెనక్కి రమ్మని అన్నారు. మీరు చూసుకుంటే ఉగాండాకి రిచెస్ట్ మ్యాన్ ఎవరు అనుకున్నారు? మన సుధీర్ బాబు. ఎవరో కాదు, ఉగాండాకే అతిపెద్ద ధనవంతుడు మన ఇండియా సుధీర్ బాబు గారు. చూస్తున్నారా? అందుకే అలా మనం ధనవంతులు అయిపోతామని చెప్పి మనోడు తరిమేమన్నారు. తెలివైన వాళ్ళు అని చెప్పి ఆడికి ముందే తెలిసి అలా ఖురాన్ పేరు చెప్పి తరిగేశారు. అది జరిగింది కదా. బాగుందా మనోడు కదా? మామూలుగా లేదండి. టూ హార్టా? ఉగాండా టూ హార్ట్ మ్యాన్. లీటర్ వచ్చేసి 5.80, అంటే దగ్గర 139 రూపాయలు. చాలా రేటు. 139 రూపాయలు పెట్రోల్ అంటే అమ్మ బాబు, ఇండియా కన్నా ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా కాస్ట్లీ. ఉగాండాకి అతిపెద్ద షాపింగ్ మాల్ అండి లొగోగో మాల్ అని చెప్పి. దొరకని వస్తువు అంటూ ఉండదు అనమాట. ఎందుకు వచ్చామంటే ఆకలి విపరీతంగా వేస్తున్నాం, కడుపులో ఎడకలు పరిగెడుతున్నాయి, అండ్ గట్టిగా ఉంది. చాలా పెద్ద షాపింగ్ మాల్. సో చికెన్ కర్రీ, వాట్ ఇస్ ద రైసా? తినాలి, తినకపోతే అసలు మామూలు కళ్ళు తిరిగిపోతాం. పొద్దున్నుంచి ఏం తినలేదు. ఎంజాయ్ రైవిచ్. అమ్మా ఉగాండా ఓడోసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఆ భూమధ్య రేఖ. వాట్ ఇస్ దిస్ వన్? మటాటా స్టాండ్. చూస్తే కళ్ళు చెదిరిపోతాయి, ఎంత పెద్దదుందో, మామూలుగా ఉండదు. దీన్ని మటాటా స్టాండ్ అంటారు. ఉగాండాలో ఎక్కడికి వెళ్ళాలన్న లూప్ లైన్లోకి, విలేజెస్కి, సిటీలకి ఈ మటాటా స్టాండ్కి వస్తే దొరుకుతుంది. ఇందులో అడుగు పెట్టడం ఒక సాహసం, అడుగు పెట్టి వీడియో తీయడం ఇంకో సాహసం. చాలా కష్టం బాబోయ్. ఫస్ట్ స్పెషల్ కార్ మామూలుగా లేదా, ఫుల్ అయిపోవాలన్నమాట. అలాగా ఫుల్ అయిపోవాలి. ఏ యూట్యూబర్కైనా ఆఫ్రికాలో వీడియో చేయడం చాలా కష్టం అండి. ఫుల్ అయిపోవాలి. మీరు చూశారు కదా, ఆ ట్యాక్సీ స్టాండ్లో నుంచి రోడ్డు మీదకి ఎక్కడానికి 1 అవర్ పట్టింది. అంత క్రౌడ్, అసలు రాదే ఎల్లదే. Dalila lep jangit la mom dalila ñu anda xexandor gañi oniva బాబిలను మూవ్ ఫాస్ట్. అమ్మాయి పక్కన ఉంటే నేను ఇంకా స్పీడ్గా వెళ్తాను అన్నాడు. రాయితే fereta ye enfant comme en Afrique gene no muya ye
ye Afukunanga Africa Gene fereta ye Afukunanga Africa Gene nomunya ye Afukunanga Africa ఆల్మోస్ట్ వి రీచ్ 1 hour left. 1 hour left. ఒక గంట ఉంది ఇంకానా అమ్మ బాబాయ్ నరక మామూలుగా లేదు. యూ గుడ్ Yeah, I'm good. యూ ఈట్ సంథింగ్ Yes, I'm good. Gene fereta ye Afukunanga Africa Gene nomunya ye Afukunanga Africa Gene fereta ye Afukunanga Africa మొత్తానికి వచ్చేసామండి. Welcome to Equator Line. భూమధ్య రేఖకి స్వాగతం సుస్వాగతం. చాలా వింతలు విడ్డూరాలు ఉంటాయి, చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు ఈ భూమధ్య రేఖ దగ్గర జరిగే వింతలు మీకు చూపిస్తాను. సౌత్ నార్త్ దగ్గర రండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఏంటో మొత్తం. ఇప్పుడు మనం చూపిస్తాను మొత్తం. నీళ్లు ఎలాగ సవ్య దిశ అపసవ్య దిశ మొత్తం అన్నీ మీకు అర్థం అవుతాయి. ఓకే, సో ఇప్పుడు దిస్ ఇస్ క్లాక్ వైజ్. సవ్య దశలో ఎలా ఉంటుందో నీళ్ళు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నీళ్ళని స్టెబిలైజ్ చేశారు. ఓకే, ఇప్పుడు చూడండి మీకు మొత్తం మ్యాజిక్ కనబడుతుంది. సవ్య దిశ చూసారా, ఇలా తిరుగుతుంది, మీరు చూసారా, ఇలా తిరుగుతుంది. ఇప్పుడు అపసవ్య దిశ సౌత్ సైడ్ అపసవ్య దిశ. ఇప్పుడు మీకు చూస్తాను, మీకు అర్థమవుతుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూడండి, మీకు అర్థమవుతుంది అపసవ్య దిశ. మీకు మారుస్తాను, అప్పుడు మీకు కూడా ఇంకా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి అపసవ్య దిశ ఎలా తిరుగుతుంది. అదిగో ఇలా తిరుగుతుంది, చూసారా, ఇలా తిరుగుతుంది. మీకు ఇప్పుడు అర్థమైందా? జీరో అక్షాంశం జీరో దగ్గర చూడండి, ఎటు తిరగదా, నీళ్ళు అలాగే ఉంటాయి. చూడండి, ఇదిగో ఇప్పుడు చూడండి, నీళ్ళు స్టెబిలైజేషన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నీళ్ళు ఎటు వెళ్ళవు, చూడండి నీళ్ళు ఎటు వెళ్ళవు. అదిగో అలాగే ఉన్నది, అలాగుంది, చూసారా, అలాగే ఉంది, ఎటు తిరగలే, చూసారా. ఎందుకంటే జీరో లాటిట్యూడ్ కాబట్టి కోణం 0, ఇది దగ్గర ఉంది. ప్లేట్ మార్చాం, సవ్య దిశ ప్లేట్ మార్చి మామూలు ప్లేట్ పెట్టాం. ఇప్పుడు ఇలాగే ఉండాలి కదా, చూద్దాం తిరుగుతుందో లేదో. ఓకే, అప్పుడు అర్థమైపోద్ది ఈ మ్యాజిక్. స్టెబిలైజ్. ఇప్పుడు చూడండి, మామూలుగా ఉండిపోవాలి కదా, ఇప్పుడు ఉండదు, చూడండి తిరుగుతుంది. ఇప్పుడు చూడండి తిరుగుతుంది. దగ్గరికి రా చెప్పనా. మరి ప్లేట్ మార్చేసాం కదా, తిరగాలి కదా, తిరుగుతుంది. అది లొకేషన్ మహిమ, అది అర్థమైందా, లొకేషన్ మహిమ. సో మొత్తానికి సర్టిఫికెట్ వచ్చింది. మీరు చూస్తున్న పాప కొంచెం శైలిగమ్మా, నార్త్ పోలు సౌత్ పోలు జీరో అక్షాంశం భూమధ్య రేఖలు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు మ్యాప్ పాయింట్లో మీకు చూపిస్తాను, పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, చూడండి, భూమికి అడ్డంగా గీసిన రేఖల్ని అక్షాంశాలు లాటిట్యూడ్స్ అని, భూమికి నిలువుగా గీసిన రేఖలని రేఖాంశాలు లాంగిట్యూడ్స్ అంటారు. ఈ భూమధ్య రేఖ 40,000 కిలోమీటర్లు ఉంటుంది. 13 దేశాలు టచ్ చేసుకుని వెళ్తుంది. 80% సముద్రంలోనే ఉంది భూమధ్య రేఖ. ఓకే, 20% భూమిని టచ్ చేసుకొని వెళ్తుంది. మీకు ఇప్పుడు అర్థమైందా? సో అసలు ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యొక్క లొకేషన్ కావాలి. ఇండియా యొక్క లొకేషన్ కావాలంటే ఉత్తర ధ్రువం ఇది, దక్షిణ ధ్రువం నార్త్ పోలు, సౌత్ పోలు చూసుకొని లొకేషన్ ప్రకారం ఇండియా 868 అని అంటారు. అనగానే మనకు లొకేషన్ అర్థమవుతుంది. దానివల్ల దట్
జిపిఆర్ఎస్ లొకేషన్, ప్రపంచంలో ఏ స్పాట్ ఈ బ్రెజిల్ లొకేషన్ కావాలన్నా తెలిసిపోతుంది. కెనడా లొకేషన్ తెలిస్తే ఈజీగా శాటిలైట్ వర్కింగ్ ఒక పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు ఈ పాకిస్తాన్ మీద బాంబు వేయాలన్నా రాకెట్కి లొకేషన్ 68 అని అనగానే అక్కడే పడుతుంది. లొకేషన్ అనేది ఇంపార్టెంట్. లొకేషన్ జిపిఆర్ఎస్ అక్షాంశాలు రేఖాంశాలు అని ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి ఉగాండాది ఒక మ్యాగ్నెట్. ఏంటమ్మా? This is my gift. ఓకే, థ్యాంక్ యూ. అదే పోన్లేండి, పాప ఇస్తుంది, పాపది ఇచ్చింది, మీకు తెచ్చి చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అశాంతే. ఉగాండా వరుస ఎక్కడికి వెళ్తున్నామమ్మా? జూ. లెట్స్ గో జూ. తనకైతే బస్సు దొరికింది. జూకి వెళ్ళాక సినిమాకి వెళ్తాం. ఇది ఎక్కడ కూర్చుందో బస్సు ఎలా ఉందో తెలుసా? గవర్నమెంట్ బస్సు, మామూలుగా లేదు, సవక. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 100 రూపాయలు. అమ్మా ఉగాండా వరుస ఏంటమ్మా ఇది? Welcome to zoo. జూకి వచ్చాము, చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఫస్ట్ వినాయకుడు. వచ్చాం. మామూలుగా ఉండదు. ఓకే, మామూలుగా ఉండదు. Yeah, it's good. వెల్కమ్. ఎలిఫెంట్ వెల్కమ్. Welcome to zoo. వెల్కమ్ టు జూ. మీరు చూస్తున్నారు కదా, ఇది విక్టోరియా లేక్ అండి. ఆఫ్రికాలోనే ఒక గ్రేటెస్ట్ లేక్ అనే చెప్పాలి. నైలు నది పుట్టింది కూడా ఉగాండాలోనే. మీరు చూస్తున్నారు కదా, మ్యాప్ పాయింట్ మధ్యన ఉంది విక్టోరియా లేకు. ఇక్కడ చేపలు భలే ఉంటాయి, తిని చూపిస్తాను చూడండి. ఎర్రనేల ఇదిగో, ఎర్రనేల. అదిగోండి, అదిగో ఎర్రమట్టి నేల అండి మొత్తం. ఇదిగో ఎర్రమట్టి నేల, ఇసుక, ఎర్ర ఇసుక మొత్తం. ఇదిగో ఎర్రమట్టి నేల, ఇసుక. ఈ సరస్సులో వచ్చే పురుగుల్ని తింటున్నాయండి. అదిగో అన్ని పురుగుల్ని తినేస్తున్నాయి అన్ని కలిపి. Victoria fish. విక్టోరియా ఫిష్. అదిగోండి విక్టోరియా లేక్ సరస్సు ఫిష్. భలే ఉంది లొకేషను. చేప బాగుంటుంది అంటే తీసుకున్నాం తినడానికి. ఈవినింగ్ స్నాక్ బాగుంది, చాలా బాగుంది. నైస్. పాప ఉగాండా కొంచెం వెయ్యి. వెయ్యమ్మా, కొంచెం వెయ్యి అమ్మ. చాలు. తినుకుంటూ తిరగడం. బాగుంది. సూపర్. ఏది సూపర్. స్నానం చేస్తున్నావు, బాగా చేసావు స్నానం. వెళ్ళిపోతున్నావు. అమ్మో కటకమరోగాలు ఇన్ని సాలిపురుగులు. ఎన్ని ఉన్నాయో ఆకాశంలోని. అమ్మ, ఆకాశానికే. ఎల్లో బీచ్ అని చెప్పి పాడైపోయిన ఏరోప్లేన్లు అన్నీ ఇక్కడ పెట్టారనమాట. ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది, ఎన్టీబీ అనే సిటీలోని. చాలా బాగుంటుంది. ఎన్నో రకరకాల ఏరోప్లేన్లు ఉన్నాయి. చాలా బాగుంది. సూపర్ ఉంది, నిజంగా బాగుంది. Very beautiful. ఎల్లో బీచ్ చాలా బాగుందండి. పెద్దది ఉన్నది. ఇదిగోండి పాతవన్నీ ఏరోప్లేన్లు. మీరు చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో చూడండి. అన్ని పాతబడిపోయి, అన్ని బొక్కుముండో ఏరోప్లేన్లు అయిపోయాయి. అంటే ఇనుములు, ఉల్లిపాయలకి టమాటాలు పౌడర్ చేసేసారు మొత్తం అంతా. ఆ కాలం నాటి పాత ఏరోప్లేన్లు. ఇది చూడండి ఎంత పాతది ఉందో. అదిగో బాగుందా బీచ్? సూపర్. మామూలుగా లేవు. చందం నడు టైం లేదు, సినిమాకి వెళ్ళాలి. లొకేషన్ అనిపించింది, చాలా బాగుంది. సముద్రం. మనం ఇప్పుడు ఆ సిటీకి వెళ్ళిపోదాం. సిటీకి వెళ్ళి సినిమా చూసేసి బిర్యానీ తినేద్దాం. ఓకే. అంతా అయిపోయింది. తీసుకొచ్చాను ఇండియన్ ఫుడ్ తినడానికి. థాలీని, కర్రీని, మేక మాంసం, జీరా రైస్. హౌ ఇస్ ఇట్? బాగుందా? గుడ్, టేస్టీ. మన మామూలుగా ఉంటుంది మనది. అమ్మాయి హౌ ఓల్డ్ ఆర్ యూ సెడ్? 20. 20 నుంచి చదువుకుంటూను గెస్ట్లు ఎవరైనా వస్తే తిప్పి చూపిస్తుందట. మనం అన్నం తినేసాక సినిమాకి తీసుకెళ్ళండి అని అన్నది. సినిమా కూడా ఉంది. మనకు ఇంత సహాయం చేసింది కాబట్టి అన్నం తినేసి సినిమా చూపించేసి ఈ వీడియోని ఇంతటితో సమాప్తం చేద్దాం. ఓకే. సో టైం 9 అవుతుంది. సో రాత్రి 10 గంటల మిడ్నైట్ షోకి తీసుకున్నాను దెయ్యాల సినిమా. చాలా సినిమాలు ఆడుతున్నాయి, అన్నింటిలో దెయ్యాల సినిమా చూద్దామని అన్నది. ఇదిగోండి ఫైనల్ డెస్టినేషను. లెట్స్ గో. షాపింగ్ మాల్ అనమాట ఇది. అసై షాపింగ్ మాల్ అని చాలా ఫేమస్, చాలా పెద్దది ఉగాండాలోని. థ్యాంక్ యూ సో మచ్ తానియా. ఇట్స్ సో గుడ్ అండ్ యువర్ సిటీ కంపాలా సో బ్యూటిఫుల్. Thank you for the cup and two plus the food. యూ లైక్ ఇట్. ఓకే. అజర్బైజాన్ వీడియోలు చేశానండి, ఎవ్వరూ చూడలేదు. అంటే ఇప్పుడు బాయ్కాట్ అజర్బైజాన్ అంటున్నారు కదా, 2 ఇక్కడ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో చూడండి, ఎండ్ స్క్రీన్లోని. రాబోయే ఆఫ్రికా వీడియోలు చాలా చాలా బాగుంటాయి. డోంట్ మిస్. ఓకే, ఉంటాను. బాబా అండ్ గుడ్ నైట్.